డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దళితుల ఆత్మగౌరవంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయమన్నారు. విగ్రహాలకు పూలమాలలు వేసి సరిపెట్టకుండా ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి అంబేద్కర్కు నిజమైన నివాళులర్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కవిత. అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే దీక్షలు చేసినటువంటి పరిస్థితి నుండి ఇవాళ అడగకుండానే దళితుల ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుకు మన సీఎం గారు నిలబెట్టబోతా ఉన్నారు. మరి అటువంటి స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి చిరకాలం వర్ధిల్లుతుందనేటటువంటి విశ్వాసం నాకున్నది. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సంవత్సరం పొడవునా ఉత్సవాలు చేయడం కాదు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారతదేశ మహిళలను గౌరవిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ సంవత్సరం ఆయనకు ఒక నివాళిలాగా మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిందిగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.